బీసీలను బిచ్చగాళ్లుగా మారుస్తున్న బీసీ ఉద్యమ నాయకులు. బీసీ కృష్ణన్న అంటే దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తి దగ్గర కొంతమంది కక్కుర్తి పడే నాయకులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకరు గుజ్జ కృష్ణ. బీసీ మీటింగ్ పెడుతున్నాం అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు జోరుగా చేస్తూ ఎక్కువ మందిని రప్పించే ప్రయత్నం చేస్తారు కానీ దానికి తగ్గట్లు వసతులు కల్పించరు. బీసీ కృష్ణన్న కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు కేటాయించినా గుజ్జ కృష్ణ లాంటి వాళ్లు చాలా మంది ఆ డబ్బుల్ని జేబుల్లో నింపుకొని వచ్చిన వారికి తిండి కూడా పెట్టకుండా మీడియా వాళ్లను సైతం వెళ్లగొడుతున్నారు. నిన్న జరిగిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశం సెంట్రల్ కోర్ట్ హోటల్ లో వచ్చిన వారికి తిండి పెట్టడానికి గతిలేకపాయే. వచ్చిన బీసీ లీడర్లు ప్లేట్లు అగొస్తై అని గంట 2 గంటలు ఎదురుచూసి తినకుండానే వెళ్లిపోయారు. కొందరైతే డస్ట్ బిన్లో ఉన్న ప్లేట్లను కడుక్కొని తిన్నారు. బీసీ లీడర్లే బీసీలను బిచ్చగాళ్లుగా చేస్తే బీసీ మీటింగ్లకు ఎవరు వస్తారు? ఇంకా చెలో ఢిల్లీ అంటున్నారు. అందులో వీళ్లు ఎంత నొక్కేస్తారో ఆడిట్ రిపోర్ట్లు ఎవరూ అడగటం లేదని అనుకుంటున్నారేమో. జాగ్రత్త! ఈ వారమే 2 బీసీ సంఘాలు ప్రెస్ మీట్లు పెట్టి ఘోరంగా విమర్శలు చేసుకున్నారు. ఈ సంఘటనలను గమనిస్తే ఆ ప్రెస్ మీట్లలో మాట్లాడిన ఆరోపణలన్నీ నిజాలే అని అర్థం అవుతుంది. బీసీ ఉద్యమాల పేరు చెప్పుకొని కొంతమంది చెంచాగాళ్లు కోట్లకు పడగలెత్తి దొంగ వ్యాపారాలు చేస్తున్నారు. కొందరైతే 10 నుండి 50 వేలు తీసుకొని స్కూళ్లలో సీట్లు ఇప్పిస్తున్నారని కూడా తెలుస్తుంది. అన్నీ బయటకి వస్తాయి. బీసీ కృష్ణన్న అంటే ఉద్యమ చరిత్రలో మంచి పేరు ఉంది. మీకు తెలియకుండానే గుజ్జ కృష్ణ లాంటి చెంచాగాళ్లు మీ ఇజ్జతి తీసున్నారు. మీ కార్యక్రమాలు ఫెయిల్ చేస్తున్నారు. ఇలాంటి చెంచాగాళ్లను పక్కన పెట్టుకొని నీ పేరు ఖరాబ్ చేసుకోకు అన్నా. ఇప్పుడున్న చెత్త రాజకీయాల్లో అవకాశం దొరికితే తొక్కుకుంటూ ఎదగడమే అందరి లక్ష్యం. ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పతనానికి ఇలాంటి వాళ్లే కారణం అవుతారు. ఇలాగే నెగిటివ్ న్యూస్లు వస్తే మీరు ఇన్నాళ్లు చేసిన మంచి మొత్తం ఒక్క నెగిటివ్ న్యూస్తో పబ్లిక్లో బ్యాడ్ అయిపోతారు అన్నా విమర్శకుడు.